Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్ 10th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీ విల్ డిస్కస్ రివిజన్ వొకాబులరీ ఎవ్రీ డేలో లానే మనం ఈరోజు కూడా రివిజన్ ఎడిటోరియల్ వొకాబులరీతో పాటు అసైన్మెంట్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో వీ విల్ స్టార్ట్ ద సెషన్ విత్ అసైన్మెంట్. సో నిన్న మనకి అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి మనం గమనిద్దాం అమ్మా. సో దోస్ హూ హ్యావ్ ట్రైడ్ టు డూ ద సొల్యూషన్, ఐ అప్రిషియేట్ దెమ్. అలానే ఎవరికైతే ఆన్సర్ రాలేదో వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోండి, సో దట్ యూ కెన్ మేక్ చేంజెస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రిక్వైర్మెంట్. ఎక్కడైతే మీరు స్ట్రక్ అయ్యారో దాన్ని మీరు వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? ఓకే, యా, దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ yesterday కదా. సో దీన్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. The Kerala government on Wednesday moved to the Supreme Court for the second time against Governor Arif Muhammad Khan, accusing him for trying to defeat the rights of the people of the state by indefinite sitting on several crucial bills, especially those addressing post-COVID public health concerns. Right? So, ఈరోజు నిన్న మనం తీసుకున్నటువంటి హిందూ పేపర్లో వచ్చినటువంటి సెంటెన్స్ ఇది. దీన్ని మనం ఎక్కడెక్కడ గ్రామాటికల్ ఎర్రర్స్ ఉన్నాయన్నది మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేసేది మనం అలవాటు చేసుకుంటున్నాం కదా. సో దీనిలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మూవ్డ్ టు ద సుప్రీం కోర్ట్ అన్నాడు. సో మూవ్డ్ టు అనొచ్చా? మూవ్డ్ టు అన్నది ఇన్కరెక్ట్. సో ఆశ్రయించారు, మూవ్డ్ అనాలి. మూవ్డ్ ద సుప్రీం కోర్ట్, మూవ్డ్ టు ఈజ్ రాంగ్. మూవ్డ్తో మనం టు అనే ప్రిపోజిషన్ వాడం. మూవ్డ్ ద సుప్రీం కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ని ఆశ్రయించారు, కదిలించారు అనే మీనింగ్ రాదు. మూవ్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆశ్రయించడం, కాంటెక్స్చువల్ మీనింగ్. రైట్? మూవ్డ్ ద సుప్రీం కోర్ట్. కేరళ గవర్నమెంట్ ఆశ్రయించింది సుప్రీంకోర్టుని బుధవారం. రెండవసారి అగెయిన్స్ట్, చూసారా ప్రిపోజిషన్. ఎందుకంటే ఆశ్రయించడం కాబట్టి కోర్టు విషయంలో మనం ఆశ్రయిస్తున్నామంటే ఎవరికైనా వ్యతిరేకంగా మనం ఆశ్రయిస్తాం కాబట్టి అగెయిన్స్ట్ ఇస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. అక్యూజింగ్ హిమ్ ఫర్ ట్రైయింగ్ టు డిఫీట్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్. అక్యూజ్ అనే వర్డ్ వాడటం జరిగింది. ఇది మనకి పార్టిసిపల్ ఫ్రేజ్ లాగా, చూసారా కామా తర్వాత వాడుతున్నాడు కాబట్టి ఇది గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వై అక్యూజింగ్ హిమ్? అయితే అక్యూజ్తో మనకి ప్రిపోజిషన్ ఏం రావాలి? ఆఫ్. అక్యూజింగ్ హిమ్ ఆఫ్ ట్రైయింగ్ టు డిఫీట్. ఆఫ్ తర్వాత మనకి జెరండ్ ఫామ్ కాబట్టి ఇది జెరండ్ అయింది. ట్రైయింగ్ ఈజ్ జెరండ్, ఇట్స్ నాట్ ఎ వర్బ్. ఓకే, టు డిఫీట్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ బై ఇండెఫినిట్ సిట్టింగ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిట్టింగ్. ఇండెఫినిట్ సిట్టింగ్ అనొచ్చా? ఇండెఫినిట్లీ సిట్టింగ్, ఇది కరెక్ట్. ఇండెఫినిట్లీ సిట్టింగ్. ఓకే, ఇండెఫినెట్లీ సిట్టింగ్, దట్ ఈస్ కరెక్ట్. ఇండెఫినెట్ అనేది యాడ్జెక్టివ్, దాన్ని యాడ్వర్బ్గా మార్చుకోవాలి. ఇండెఫినెట్లీ సిట్టింగ్ వర్బ్. సో బై ఇండెఫినెట్లీ సిట్టింగ్ ఆన్ సెవరల్ క్రూషియల్ బిల్స్ అంటే ఆగిపోవటం. ఓకే, ఇండెఫినెట్ ఇటువంటి కాల పరిమితి విధించకుండా. డెఫినెట్ అంటే సమ్ కాల పరిమితి. సర్టైన్, అన్సర్టైన్ ఈస్ ఇండెఫినెట్, ఇటువంటి కాల పరిమితి విధించకపోవడం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు చేంజ్. సో దెర్ ఈస్ ఎక్స్ట్రా ప్రిపోజిషన్, దాన్ని మనం రిమూవ్ చేయాలి. ఇన్కరెక్ట్ ప్రిపోజిషన్, దాన్ని మార్చాలి. యాడ్వర్బ్ పెట్టాలి. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. ఓకేనమ్మా? సో నిన్న మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఒకసారి చిన్నగా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్బ్రిడిల్డ్ అనే వర్డ్ కనిపిస్తుంది మనకు. ఆల్రెడీ బ్రిడిల్ అనే పదం తెలిస్తుంటే ఇది ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బ్రిడిల్ అంటే ఏంటనుకున్నాం? హార్స్కి ఉండేటువంటి కళ్ళెం. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఉండేటువంటి వాట్ వి సే దట్ కళ్ళెం అంటాం కదా. అంటే గుర్రం యొక్క మూమెంట్స్ని మనం ఏంటి కంట్రోల్ చేయడానికి, దాని మూవ్మెంట్ని కంట్రోల్ చేయడానికి ఉండే ఆయుధమే మన దగ్గర ఉండేది బ్రిడిల్. దానికి అది ముక్కుకి తగిలి ఉంటుంది, మన చేతిలో ఉంటుంది, రైడర్ చేతిలో. సో ఇట్ హెల్ప్స్ అస్ టు కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ద హార్స్, స్పీడ్. సో అన్బ్రిడిల్డ్ అంటే మీనింగ్ ఏమవుతుంది? ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకపోవడం, దట్ ఈస్ అన్బ్రిడిల్డ్. సో దట్ ఈస్, యూ కెన్ సే ఇట్ ఈస్ అన్ఇన్హిబిటెడ్. ఇన్హిబిటెడ్ అంటే కంట్రోల్డ్ అని, అన్కంట్రోల్డ్ అంటే అన్ఇన్హిబిటెడ్. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో సి స్టేట్మెంట్ అనేది అన్ఇన్హిబిటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అన్కంట్రోలబుల్ అని చెప్పొచ్చు, అన్కంట్రోల్డ్ అని కూడా చెప్పొచ్చు. అన్ఇన్హిబిటెడ్ ఆర్ అన్కంట్రోల్డ్. క్లియర్? సో దట్ ఈస్ యువర్ అన్ఇన్హిబిటెడ్. మెలీషియస్, మాల్ అనే వర్డ్ కనిపించింది అంటే నెగిటివ్. ఓయుఎస్ యాడ్జెక్టివ్ అంటే నెగిటివ్ యాడ్జెక్టివ్. మెలీషియస్. ఓకే, ద్వేషపూరితమైన, విద్వేషపూరితమైన అని చెప్పుకున్నాం కదా.
సో దట్ ఈస్ విత్ సమ్ నెగటివ్ కాంటెక్స్ట్, రైట్? స్పైట్ఫుల్ అనే వర్డ్ ఉంది చూసారా, ఇది కూడా యాడ్జెక్టివే. స్పైట్ఫుల్ కూడా నెగటివే. అంటే ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. స్పైట్ఫుల్ అంటే ఏంటమ్మా మీనింగ్? సో సంథింగ్ విచ్ ఈస్ బిట్టర్, యూ కెన్ సే హాస్టైల్ ఆర్ వెనమస్. బిట్టర్, హాస్టైల్, ఓకే, వెనమస్, VENOMOUS, ఇవన్నీ కూడా నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే పదాలు కదా. బిట్టర్ కానీ అన్ఫ్రెండ్లీ అంటారు, హాస్టైల్. వెనమస్ అంటే విషపూరితమైన, రైట్? విషాన్ని వెలగక్కడం అంటే మన మీద ఆక్రోశాన్ని విషం చిమ్మటం అంటాం కదా, దట్ ఈస్ స్పైట్ఫుల్. ఇంటర్లక్యూటరీ, ORY, యాడ్జెక్టివ్. వాట్ డూ యూ మీన్ బై ఇంటర్లక్యూటరీ? మధ్యంతర. ఇంటర్ ఈస్ ఇన్ బిట్వీన్ కదా, ఇంటర్సిటీ, ఇంటర్మీడియట్, ఇంటర్మిషన్. ఇంటర్ ఈజ్ ఇన్ బిట్వీన్. సో ఇంటర్లక్యూటరీ అంటే మధ్యంతర అనే మీనింగ్ వస్తుంది. ఇంటర్లక్యూటరీ ఆర్డర్స్ అని నేను మనం ఎడిటోరియల్ చదువుకునేటప్పుడు మనకి ఆ ఫ్రేజ్ రావడం జరిగింది. ఇంటర్లక్యూటరీ ఆర్డర్స్ అంటే అది కొంతవరకే, ఓకే. వాట్ వి కాల్ ఎస్ ఇంటరిమ్ అంటాం కదా, ఇంటరిమ్ అంటాం, దాన్నే మనం ఇంటర్లక్యూటరీ అని అంటాం. సో దానికి దగ్గరగా ఉండేవాడు ఇది టెంపరీ. ఇంటరిమ్ అని కూడా చెప్పచ్చు, అంటే నాట్ పర్మనెంట్, దట్ ఈస్ టెంపరీ. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇంటరిమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, ఓకే. ఇంజంక్షన్, ఆర్డర్, ఓకే, టెంపరీ ఆర్డర్. ఎనానిమస్, ఎనానిమిటీ, నౌన్. Anonymity, anonymity is your noun, anonymous is adjective. So anonymous is your adjective. OUS తో ఎండ్ అయింది కాబట్టి ఇవి adjectives అంటాం. సో నాట్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ నేమ్, ఓకే, అంటే మన ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఉండడాన్నే వి కాల్ ఇట్ యాస్ అనానిమస్ రైటర్. అనానిమస్ ఆర్టికల్, అనానిమస్ రైటర్ అంటే మీరు స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ వ్యక్తి రాశాడు అని మన దగ్గర ఎటువంటి ఆధారం, ఎవిడెన్స్ లేకపోవడాన్నే వి కాల్ ఇట్ యాస్ అనానిమస్. అనానిమస్ ఆర్టికల్, అనానిమస్ పర్సన్స్, అనానిమస్ రైటర్, ఓకే, అనానిమస్ అది యాడ్జెక్టివ్గా వాడతాం. సో నాట్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ నేమ్ అంటే చూసారా, మన ఐడెంటిటీని రివీల్ చేయకపోవడం, దీన్ని మనం ఇన్కాగ్నిటో అని కూడా చెప్తాం. ఇన్కాగ్నిటో మోడ్ అంటే మన ఐడెంటిటీని రివీల్ చేయకపోవడాన్నే వి కాల్ ఇట్ యాస్ ఇన్కాగ్నిటో. యూ కెన్ సే నేమ్లెస్, ఓకే, ఆర్ అన్ఐడెంటిఫైడ్. నేమ్లెస్ ఆర్ అన్ఐడెంటిఫైడ్, మన ఐడెంటిటీని, ఓకే, రివీల్ చేయకుండా ఆపడం, దట్ ఈస్ రైట్, ఇన్కాగ్నిటో. నెక్స్ట్ పెండెన్సీ. పెండెన్సీ అంటే ఏంటమ్మా? పెండెన్సీ కూడా ఒక రకంగా అంటే పెండెంట్, పెండింగ్ అంటాం కదా, పెండింగ్ అన్నా పెండెన్సీ అన్నా ఒక రకంగా అది ఇంకా అవైటింగ్ అనే మీనింగ్ వస్తుంది. అన్డిసైడెడ్, అవైటింగ్, AWAITING, అవైటింగ్, అన్డిసైడెడ్, అన్డిటర్మైన్డ్, ఓకే, అనే మీనింగ్తో మనం వాడచ్చు. పెండింగ్, పెండింగ్, అన్డిటర్మైన్డ్. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్. క్లియర్? సో దట్ ఈజ్ యువర్ F. నెక్స్ట్ స్క్రూపిలస్. స్క్రూపిలస్లీ అని మనకి యాడ్వర్బ్గా వాడటం జరిగింది. OUS ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. స్క్రూపిలస్ అంటే ఏంటమ్మా? చాలా కేర్ఫుల్గా, చాలా నిబద్ధతతో, చాలా జాగ్రత్తగా చెప్పేటప్పుడు మీరు ఒక పని చాలా స్క్రూపిలస్గా చేశారు అంటే యూ డిడ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ అటెన్షన్, లాట్ ఆఫ్ అబ్జర్వేషన్, లాట్ ఆఫ్ కేర్ఫుల్నెస్. దట్ ఈస్ యువర్ స్క్రూపిలస్, ఓకే. దాన్నే మనం మెటిక్యులస్ అని కూడా చెప్పుకోవచ్చు. D విల్ బి యువర్ నియరెస్ట్ మీనింగ్, ఓకే. మెటిక్యులస్ అంటే వెల్ ప్లాన్డ్ అని చెప్పచ్చు, అంతేనా? సో D విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అంటే థరో అనొచ్చు, ఓకే. థరో, కేర్ఫుల్, ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్స్. థరో, కేర్ఫుల్, పెయిన్స్ టేకింగ్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ విచ్ మీన్ ద సేమ్. పెయిన్స్ టేకింగ్, ఓకే, PAINSTAKING, పెయిన్స్ టేకింగ్ అంటే లాట్ ఆఫ్ అటెన్షన్, లాట్ ఆఫ్ కేర్. when you did something with lot of care, that is called meticulously planned అంటాం, meticulously prepared, చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా చేయటాన్ని we call it as meticulous. So all these words that we have discussed in yesterday's editorial. Now we will move on to our editorial. So what is the title of the article? టైటిల్ ఏంటంటే విమెన్ ఇన్ రెడ్ అన్నాడు, ఓకే. విమెన్ ఇన్ రెడ్, రెడ్ అన్నది జనరల్గా మనకి ఒక డేంజర్ని సిగ్నిఫై చేసే
ఒక కలర్ కదా, రెడ్. సంథింగ్ ఈజ్ ఇన్ రెడ్ అంటే మనకి ఓకే కరేజ్ అనే మీనింగ్లో కూడా మనం వాడచ్చు, డేంజర్ అనే మీనింగ్లో వాడచ్చు, లేదంటే బాగా అప్పులు పాలు అయిపోయాం అనే మీనింగ్లో కూడా రెడ్ని మనం వాడతాం. అంటే డేంజర్ అంటే కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లోనే ఉంది. సో రెడ్ని మనకి కరేజ్గా కూడా వాడటానికి స్కోప్ ఉంది. అయితే మనం ఈ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి థీమ్ని చూద్దాం. వాట్ ఈస్ ద థీమ్? ఎ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ షుడ్ ప్రొవైడ్ అ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఒక పాలసీ గవర్నమెంట్ ఏదో మెన్స్ట్రువల్ హైజీన్ అనే పదాన్ని వాడాడు. సో మీ అందరికీ తెలుసు కదా, ఋతుక్రమం, లేడీస్కి ఋతుక్రమం ఉంటుంది కదా. సో దానికి సంబంధించినటువంటి శుభ్రత, హైజీన్ అంటే ఏంటమ్మా, పరిశుభ్రత అంటాం కదా, శుభ్రత. సో వాళ్ళ మెన్స్ట్రువల్ హైజీన్ కోసం గవర్నమెంట్ ఒక పాలసీని రూపొందిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పాలసీ ఏదైతే తయారు చేయబోతుందో అదైతే చాలా రేంజ్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఏంటా రేంజ్ ఆఫ్ సర్వీసెస్, అది ఏంటా అన్నది దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో దాని నేపథ్యంలో వరల్డ్ వైడ్ చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో మన ఇండియా లాంటి కొంచెం ట్రెడిషనల్ కంట్రీస్లో వీటి మీద కొన్ని ట్యాబూస్ ఉన్నాయి కదా, కొన్ని స్టిగ్మాస్ ఉన్నాయి, వాటితో అసోసియేట్ అయినటువంటి స్టిగ్మాస్ ఉన్నాయి కదా మెన్స్ట్రువల్ హైజీన్ని ఉద్దేశించి. సో వాటికి సంబంధించినటువంటి పాలసీని కోర్టు కూడా దాని మీద ఇటువంటి మార్గ నిర్దేశం చేసింది. సెంటర్ వాటిని ఎలా అమలు చేయబోతుంది, ఏమేమి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, ఆ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అన్నవి ఏంటి అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో విమెన్ ఇన్ రెడ్, రెడ్ ఇండికేట్స్ బ్లడ్ కదా, బ్లడ్ కలర్ కూడా రెడ్ కదా, మెన్స్ట్రువల్ సైకిల్లో బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది రెడ్కి ఇండికేషన్ కదా. సో సంథింగ్ ఆ ఫిగరేటివ్ మీనింగ్ని మనం అసోసియేట్ చేసుకోవచ్చు విమెన్ ఇన్ రెడ్ అని. సో ఇక్కడ కొంచెం పాజిటివ్గానే తీసుకోవాలి. ఓకే, చూద్దాం ఒకసారి ఆర్టికల్ని చదువుదాం. సో ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ఎంటైర్ ఆర్టికల్ వన్స్. This is your first paragraph. Please go through the article once. Please pause the video and try to go through the entire article and we will have our discussion. Only in an unseen world would the judiciary need to set the government a deadline to do the obvious. ఈ లైన్ చూసారా, అంటే చెంప మీద ఒకటి కొట్టినట్లుగా ఉంది ఈ సెంటెన్స్. చాలామందికి అర్థం అయ్యి ఉండకపోయిండొచ్చు, అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇందులో ఏమంటాడంటే ఓన్లీ ఇన్ అన్ అన్సీయింగ్ వరల్డ్, అంటే కళ్ళు ఉండి కనిపించని ప్రపంచంలో తప్ప జ్యుడిషియరీ వచ్చి గవర్నమెంట్కి ఒక డెడ్ లైన్ విధించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే జ్యుడిషియరీ ఒక డెడ్ లైన్ని సెట్ చేసింది. టు ద ఆబ్వియస్ అన్నట్టు. టు డూ ద ఆబ్వియస్ అంటే ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాల్సి ఉండి అవసరం ఉన్న వాటికి కూడా మళ్ళీ డెడ్ లైన్ విధించడం అన్నది చాలా శోచనీయం అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే కళ్ళు ఉండి కనిపించని ప్రపంచంలో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అంటే మనం చూస్తున్నాం కానీ దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని మనం రాబట్టట్లేదు. ఓకే, చూసి చూడనట్టుగా వదిలేయడం, కనిపిస్తుంది కానీ రియాక్ట్ అవ్వకపోవడం. సో జ్యుడిషియరీ వచ్చి డెడ్ లైన్ విధిస్తే తప్ప మనకి గుర్తు రావట్లేదు, ప్రాబ్లం ఉందని కనిపించట్లేదు అన్నట్టుగా సెటారికల్గా చెప్పాడు. అది ఓన్లీ ఇన్ అన్ అన్సీయింగ్ వరల్డ్ అని అంటున్నాడు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గేవ్ ద సెంటర్. ఇది మెయిన్, ఇప్పుడు మనకి మెయిన్ ఇష్యూ అన్నది వచ్చింది. ఏంటది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, సెంటర్కి 4 వీక్స్ అంటే 28 days టు ఫైనలైజ్ అన్ ఆప్టిమమ్ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ విత్ ఫోకస్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్. అదమ్మా సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది, సెంటర్కి నిర్దేశించింది. ఎంత కాలం పరిమితి అమ్మా? 4 వీక్స్ 28 days, 4 వారాల్లోగా మీరు ఒక పాలసీని ఫార్ములేట్ చేయాలి. దేశవ్యాప్తంగా నేషనల్గా ఒక పాలసీ మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించి, ఓకే, ఋతుక్రమానికి సంబంధించినటువంటి పరిశుభ్రతకు సంబంధించినటువంటి పాలసీని తయారు చేయాలి. ఆప్టిమమ్ అంటే ది బెస్ట్. ఓకే, అన్ని వర్గాలకి ఓకే అది చేరవేసేలాగా అందరికీ ఉపయోగపడే విధంగా ఆ పాలసీని ఫార్ములేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓకే, డెడ్ లైన్ అన్నది విధించింది. అయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఆ పాలసీ పాత్ర ఎలా ఉండబోతుంది, సో దానికి 4 వారాల గడువుని నిర్దేశించింది సుప్రీంకోర్టు. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఫర్దర్ డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు సెట్ డౌన్ ఎ నేషనల్ మోడల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ girls toilets per female population across government aided and residential schools in the country. సో కంట్రీలో ఉండేటువంటి వివిధ రెసిడెన్షియల్ స్కూల్స్లోని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో మన దేశవ్యాప్తంగా ఉండినటువంటి
గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో నెంబర్ ఆఫ్ గర్ల్స్కి అంటే ఎంతమంది గర్ల్స్కి ఒక టాయిలెట్ ఉండాలి అన్నది ఒక ఫార్ములాని మీరు ఇప్పుడు మనకి టీచర్ ప్యూపిల్ రేషియో అని ఉంటుంది. సో ఎక్కడైతే పీపుల్స్ పెరుగుతున్నారో దానికి తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా టీచర్స్ కూడా ఉండాలి. క్లాస్ రూమ్ సైజ్ కూడా ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇంత క్లాస్ రూమ్స్ అన్నవి ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పాలసీలో వాటిని ఫార్ములేట్ చేసి ఇండియా మొత్తంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దట్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ అవుతాయని. ఇది కూడా అంతే. సో టాయిలెట్స్ పరంగా ఎస్పెషల్లీ విమెన్కి ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఆ ఋతుక్రమానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ బాత్రూమ్స్, అంటే డిస్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజము, దాంతోపాటు వాటర్, బాత్రూమ్స్ ఇవి చక్కగా లేకపోతే వారి యొక్క మెంటల్ స్టేట్ మీద ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క కంటిన్యూటీ మీద కూడా అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు నిర్దేశించిందనమాట. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ టాయిలెట్స్ పర్ ఫీమేల్ పాపులేషన్, ఎంతమంది పాపులేషన్కి ఒక గర్ల్స్కి సంబంధించినటువంటి టాయిలెట్ ఉండాలో అన్నది ఒక మోడల్ అనేది మీరు తయారు చేయాలి. సెట్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి, మీరు దాన్ని నోట్ చేయాలి, దాన్ని ఫార్ములేట్ చేయాలి, ఓకే అని నిర్దేశించింది. డైరెక్టెడ్ అంటే నిర్దేశించింది. ఓకే, ఎవరు? డివై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మెన్స్ట్రుయేషన్ ఇస్ ద రియాలిటీ. అయితే మెన్స్ట్రుయేషన్ అనేది ఏంటమ్మా, అదొక రియాలిటీ, దాన్ని ఎవరు కూడా అధిగమించలేరు, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఇట్ ఈస్ ద రియాలిటీ ఫర్ విమెన్ of a particular age demographic naturally involving a substantial percentage of half the population in the country. సో సగం పాపులేషన్ మనకి లేడీసే ఉంటారు. సో ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళు, డెమోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటి, పాపులేషన్. డెమోగ్రఫీ అనేది పాపులేషన్కి సంబంధించినటువంటి పదం. డెమోగ్రఫీ ఇస్ ద నౌన్, డెమోగ్రఫిక్ ఈజ్ యాడ్జెక్టివ్. సో డెమోగ్రఫీ అనేది స్టడీ ఆఫ్ పాపులేషన్. సో ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళ ఉండే విమెన్కి మాత్రమే మెన్స్ట్రుయేషన్ అనేది వర్తిస్తుంది. సో వాళ్ళు దగ్గరగా మన పాపులేషన్లో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. అంటే దట్ ఈస్ ఎ సబ్స్టాన్షియల్ పర్సంటేజ్, అంటే ఒక కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. ఓకే, మెన్స్ట్రుయేటింగ్ విమెన్. ఇట్ ఈస్ ఓన్లీ నౌ ఓవర్ 3/4 of a century after independence that India has come closest to even drawing up a menstrual hygiene policy. Over 3/4 of a century. ఓకే, 3/4 of a century. ఇండిపెండెన్స్ అయ్యి 3/4 దాటిపోతుంది. సెంచరీ అంటే ఆల్మోస్ట్ 75 years కంప్లీట్ అయిపోయింది కదా. సో దాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, 3/4 of a century ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా హ్యాస్ కమ్ క్లోజెస్ట్ టు ఈవెన్ డ్రాయింగ్ అప్ అ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ. సో 75 సంవత్సరాలు అయిపోయినా కూడా, స్వాతంత్రం వచ్చి మనం ఇప్పటి వరకు కూడా ఒక సరైన మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించినటువంటి పాలసీని రూపొందించలేకపోయాం. అట్లీస్ట్ దానికి దగ్గరగా కూడా రావడానికి ప్రయత్నించలేదు, దాని దగ్గర వరకు రాలేకపోయాం అని చెప్తున్నాడు. ఇండియా హ్యాస్ కమ్ క్లోజెస్ట్ టు ఈవెన్ డ్రాయింగ్ అప్, అట్లీస్ట్ కొంత దగ్గర వరకైనా మనం మంచి ఒక హైజీన్ పాలసీని మనం రూపొందించడంలో ఫెయిల్ అయ్యాం అన్నట్టుగా చెప్తున్నాడు. వైల్ అడ్వాన్స్మెంట్స్ ఓవర్ ద ఇయర్స్ అండ్ ఎక్స్పాండింగ్ అర్బనైజేషన్ హ్యావ్ బ్రాట్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రొడక్ట్స్ within reach of a larger group of young women, affordability is still an issue. అయితే మారుతున్నటువంటి కాలక్రమేణా వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్, సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని సంవత్సరాల వరకు వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్ని బేస్ చేసుకొని ఏమైంది, అర్బనైజేషన్ కూడా పెరుగుతూ వచ్చింది. సో మెల్లమెల్లగా సిటీస్ అనేవి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాయి, డెన్సిటీ అనేది పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. అలానే మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ మెల్లమెల్లగా చాలామంది ఎక్కువ జనాలకి రీచ్ అయ్యే విధంగా అవి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాయి. విత్ ఇన్ రీచ్ ఆఫ్ లార్జ్ గ్రూప్ ఆఫ్ యంగ్ విమెన్, ఎస్పెషలీ మెన్స్ట్రువల్ కేటగిరీకి చెందినటువంటి యంగ్ విమెన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఆ ప్రోడక్ట్స్ అనేవి వెళ్తున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటి, అఫోర్డబిలిటీ ఈజ్ స్టిల్ అన్ ఇష్యూ. అయితే వాటిని అందరూ కొనగలరా, ఆ ప్రోడక్ట్స్ అందరూ ఎఫర్డ్ చేయగలరా అన్నది స్టిల్ ఇట్ ఈజ్ అన్ ఇష్యూ. అంటే దాన్ని మనం ఇంకొంచెం చీపర్గా వీలైనంత ఎక్కువ మంది వాడుకునే విధంగా వాటి యొక్క ఎఫోర్డబిలిటీని మనం తేగలగాలి. అంటే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎఫోర్డబుల్గా లేవు, చాలా వరకు రీచ్లో ఉన్నాయి కానీ ఎఫోర్డబుల్గా అయితే లేవు అన్నట్టుగా చెప్తున్నాడు.
యాక్సెస్ హర్డిల్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ వైడ్ స్వేత్ ఆఫ్ విమెన్ ఇన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. అంటే అర్బన్ ఏరియాస్లో బాగానే ఉన్నాయి రీచ్, కాకపోతే ఈ సెమీ అర్బన్ టౌన్ లాంటి ఏరియాస్లో లేదంటే కంప్లీట్గా విలేజెస్లో మనకి అర్బన్తో పోల్చుకుంటే అంత యాక్సెస్ అయితే లేదు. ప్రోడక్ట్స్ యాక్సెస్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి, అక్కడ హర్డిల్స్ అన్నవి ఏర్పడుతున్నాయి. యాక్సెస్ హర్డిల్ స్టాండ్ అంటే అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. ద ఎవిడెన్స్ ఫర్ దిస్ ఈస్ ఎపోడిక్టిక్. ఎపోడిక్టిక్ అంటే చాలా క్లియర్ అనే మీనింగ్ వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి సాక్ష్యం ఏంటి? వెరీ క్లియర్గా ఉంది. ఏంటో క్లియర్గా ఏముందమ్మా? యాజ్ పర్ ద లేటెస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS. NFHS అంటే ఏంటి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇక్కడ వచ్చేటువంటి డేటాని ఆధారంగా చేసుకొని మనకు ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవిడెన్స్ ఏంటది? 73% ఆఫ్ రూరల్ విమెన్ అండ్ 90% ఆఫ్ అర్బన్ విమెన్ యూజ్ ఏ హైజీనిక్ మెథడ్ ఆఫ్ మెన్స్ట్రువల్ ప్రొటెక్షన్. సో వాళ్ళు చాలా రూరల్ ఉమెన్లో 73% వాళ్ళకు కొంత అవగాహన వచ్చింది. సో కొంతవరకు బెటరే. 73% అంటే ఆల్మోస్ట్ 3/4. సో వాళ్ళలో విలేజెస్లో చెందినటువంటి విమెన్ వాళ్ళు, అదేవిధంగా 90% ఆఫ్ అర్బన్ విమెన్, పట్టణాల్లో ఉండేటువంటి సిటీస్లో ఉండేటువంటి విమెన్ దగ్గర 90%. సో వాళ్ళందరూ కూడా హైజీనిక్ మెథడ్, చాలా పరిశుభ్రమైనటువంటి మెథడ్స్ని మెన్స్ట్రువల్ ప్రొటెక్షన్ కోసం వాడుతున్నట్లుగా అధ్యయనంలో ఆ సర్వేలో తేలింది. There was a significant improvement in the percentage of women aged 15 to 24 who use a hygienic method of protection during their menstrual cycle. This rose from 58% in NFHS 4 to 78% in NFHS 5. Okay, primarily sanitary napkins, cloth and locally prepared napkins. చూసారా ఏమని చెప్తున్నాడు? సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే మళ్ళీ చెప్పుకున్నాం, గణనీయమైనటువంటి ఒక ఎదుగుదల. ఓకే, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కనిపించింది. కన్సిడరబుల్ అంటాం, దాన్నే సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు. అంటే గౌరవనీయమైనటువంటి, గణనీయమైనటువంటి మార్పు అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది. దేంట్లో? పర్సంటేజ్ ఆఫ్ విమెన్. ఎందులో అమ్మ? ఏజ్ గ్రూప్ 15 to 24 ఏజ్ గ్రూప్ చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించినటువంటి మెథడ్స్ ఏవైతే వాడతారో ప్రొటెక్షన్ కోసం, సో వాళ్ళలో హైజీనిక్ మెథడ్స్ని అప్రోచ్ అయ్యే ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో 15 to 24 మధ్య, సో వాళ్ళు లాస్ట్ సర్వే అంటే NFHS 4లో నమోదైనటువంటి పర్సంటేజ్ చూసుకుంటే 58% ఉండింది. ఒక్కసారిగా అది 78% కిందకి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. సో 20% అనేది మనకి అక్కడ డ్రాస్టిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. 58% to 78%. ప్రైమరీలీ శానిటరీ నాప్కిన్స్, క్లాత్ అండ్ లోకల్లీ ప్రిపేర్డ్ నాప్కిన్స్. వీటి సహాయంతో వారు హైజీనిక్ మెథడ్స్ని దాని ద్వారా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వేటిని యూజ్ చేసుకున్నామా? నాప్కిన్స్ని, శానిటరీ నాప్కిన్స్, క్లాత్ అండ్ లోకల్లీ ప్రిపేర్డ్ నాప్కిన్స్. వీటిని యూజ్ చేసుకుని వారు మెన్స్ట్రువల్ సైకిల్లో హైజీనిక్ మెథడ్స్ని అప్రోచ్ అవుతున్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అన్నది మనకి అర్థమవుతుంది. సో ద సర్వే ఆల్సో రివీల్డ్, ఏమని చెప్తుంది? ద క్లోజ్ లింక్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రిఫరెన్స్ ఫర్ హైజీన్. అయితే ఒక్కసారిగా ఈ డ్రాస్టిక్ మార్పుకి లింక్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ అని చెప్తున్నాడు. సో ఆ సర్వేలోనే వెల్లడైంది ఏంటంటే ద క్లోజ్ లింక్. అంటే ఆ లింక్ ఏంటి? వాట్ ఈస్ ద లింక్ ఫర్ దిస్ డ్రాస్టిక్ చేంజ్ అనేది ఎడ్యుకేషన్ అండ్ ప్రిఫరెన్స్ ఫర్ హైజీన్. సో ఆ అవేర్నెస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? డెఫినెట్లీ త్రూ ఎడ్యుకేషన్. సో ఎంతమంది ఎడ్యుకేటెడ్గా తయారవుతున్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ ఈ హైజీన్ మీద అంత అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో మనం ఎటువంటి హైజీన్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది అవేర్నెస్ అనేది ఈ ఎడ్యుకేషన్ ద్వారానే ఆ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. విమెన్ హూ హ్యావ్ రిసీవ్డ్ 12 or more years of schooling are more than twice as likely to use a hygienic method compared to those with no schooling. అయితే ఇద్దరిని కంపేర్ చేశారు, స్కూలింగ్ లేని వాళ్ళని, అలానే 12 years కంటే 12 years లేదంటే అంతకంటే ఎక్కువ స్కూలింగ్ ఉన్న అమ్మాయిల్ని కంపేర్ చేశారు. వాళ్ళు వాడుతున్నటువంటి హైజీనిక్ మెథడ్స్ ఏంటి అని చూస్తే, కంపేర్ చేస్తే వీళ్ళు ట్వైస్ ఉన్నారు వాళ్ళకంటే. 12 years లేదంటే అంతకంటే ఎక్కువ స్కూలింగ్ పొందినటువంటి విమెన్ ఎవరైతే ఉంటారో ఈ అసలు స్కూలింగ్కి వెళ్ళని వాళ్ళతో పోల్చుకుంటే రెట్టింపు ఉన్నారు. సో అది క్లియర్గా మనకి ఏమర్థమవుతుంది?
An irrefutable link has been established between menstruation and dropping out of school because of stigma and patchy or no access to sanitation. That little has been done to address this all these years reeks of carelessness. Okay, careless anadi adjective, carelessness anadi insensitive antam. ఇన్సెన్సిటివిటీ దాన్నే మనం ఆర్ క్రూయల్ అని చెప్పొచ్చు. క్రూయల్ ఆర్ ఇన్సెన్సిటివిటీనే మనం క్యాలెస్నెస్ అంటాం. అంటే ఎటువంటి సెన్సిటివ్గా మనం సెన్సిబుల్గా బిహేవ్ చేయలేకపోవడం, దట్ ఈస్ క్యాలెస్నెస్. అండ్ ఇర్రిఫ్యూటబుల్ లింక్ అంటే ఎవరు కూడా నిర్వివాదాంశం అంటాం కదా, ఎక్కడ కూడా వివాదం లేనిది. ఇర్రిఫ్యూటబుల్ లింక్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ మెన్స్ట్రుయేషన్ అండ్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ స్టిగ్మా. స్టిగ్మా అంటే ఏంటి? మీకు కొంత ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉండడం. స్టిగ్మాస్ అంటే ఎట్లాంటివి? పూజ గదిలోకి వెళ్ళకూడదు, ఓకే, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని టచ్ చేయకూడదు, ఓకే, ఇంటి లోపలికి రాకూడదు, 3 days కంప్లీట్గా వంట వార్పు ఏమీ చేయకుండా అన్నిటి నుంచి దూరంగా ఉండాలి, ఓకే. సో వీటిలన్నిటిని మనం స్టిగ్మాస్ అంటాం. అంటే మనం కొన్ని ఐడియాస్ని, ప్రిన్సిపల్స్ని మనం ముందుగానే ఆపాదించుకొని వాటిని ప్రతిసారి ప్రయోగించడాన్ని వి కాల్ ఇట్ as స్టిగ్మా. అండ్ ప్యాచీ ఆర్ నో యాక్సెస్ టు శానిటేషన్. సో శానిటేషన్కి ఏమాత్రం కూడా, ప్యాచీ అంటే ఏంటి? నాట్ రెగ్యులర్. ఇర్రెగ్యులర్ని మనం ప్యాచ్ అంటాం. సంథింగ్ ఈజ్ ప్యాచీ అంటే విచ్ ఈజ్ నాట్ రెగ్యులర్ అని అర్థం. ఆ టాయిలెట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రోడక్ట్స్ మనకి యాక్సెస్ చేసుకోవడానికి వీలుండదు కాబట్టి స్కూల్లో అందరూ ఏం చేస్తున్నారు? డ్రాపింగ్ అవుట్ ఆఫ్ స్కూల్. సో వారికి ప్రతి నెల 3 days వాళ్ళకి సెలవు పెట్టుకొని అదొక స్టిగ్మాగా ఫీల్ అయ్యి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. సో దీన్ని కూడా వీళ్ళు ఈ లింక్ అనేది గమనించాలి. సో దట్ లిటిల్ హ్యాస్ బీన్ డన్ టు అడ్రస్ దిస్ ఆల్ దీస్ ఇయర్స్ రీక్స్ ఆఫ్ క్యాలెస్నెస్. రీక్స్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే స్టింక్. స్టింక్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాడ్ స్మెల్. రీక్స్ ఆఫ్ క్యాలెస్నెస్ అంటే ఆ దుర్గంధం. దేనికి సంబంధించిన దుర్గంధం? ఈ పట్టించుకోలేకపోవడం, కంప్లీట్గా దాన్ని పట్టించుకోకపోవడం, ఒక రెక్లెస్గా బిహేవ్ చేయడం క్యాలెస్నెస్నెస్ అంటే. ఏం పోతే పోయింది, మనకు వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళ హైజీన్ కోసం మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే అని ఎన్ని గవర్నమెంట్స్ దీన్ని పట్ల ఒక ఓకే కేర్లెస్నెస్ని అవలంబించాయి అన్నట్టుగా ఇక్కడ మీనింగ్ వస్తుంది. లిటిల్ హ్యాస్ బీన్ డన్ అంటే ఎవరు ఏమీ చేయలేదు ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి అని చెప్తున్నాడు. ఆల్ దీస్ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ప్రభుత్వాలు మారినా సో వీరి యొక్క ఈ ప్రాబ్లం అయితే అందరికీ కనిపిస్తూనే ఉంది, కానీ ఎవరు దానిపై ఎటువంటి సీరియస్ చర్యలు అయితే తీసుకోలేదు. అదే మీనింగ్లో మనకి రీక్స్ ఆఫ్ క్యాలెస్నెస్ అన్నది వాడాడు. ఓకే. The center told the court that a draft policy had been circulated for comments from various stakeholders and that it would be ready in 4 weeks. అయితే సెంటర్ ఏమని రెస్పాన్స్ ఇచ్చిందమ్మా? కోర్టుకి ఏమని చెప్పింది? ఒక డ్రాఫ్ట్ పాలసీని ఆల్రెడీ మేము సర్క్యులేట్ చేశాము. ముసాయిదా అంటారు దాన్ని. డ్రాఫ్ట్ పాలసీ అంటే ఏంటమ్మా? ముసాయిదా. ఆ ముసాయిదాని మేము ఆల్రెడీ పంపించడం జరిగింది. అంటే వేరే వేరే స్టేక్ హోల్డర్స్, అందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరి ఒపీనియన్స్ని తీసుకొని అదొక 4 వారాల వ్యవధిలో మేము దాన్ని సిద్ధం చేయబోతున్నాం అని సెంటర్ చెప్పింది సుప్రీంకోర్టుకి. ఎ పాలసీ ఈజ్ ఓన్లీ హాఫ్ ఎ రెవల్యూషన్. అంటే అర్థం ఏంటమ్మా? రెవల్యూషన్ అంటే ఒక చేంజ్, ఒక మార్పు. అయితే పాలసీ కేవలం సగం మాత్రమే మనం అనుకున్నటువంటి చేంజ్కి నాంది పలుకుతుంది. కేవలం పాలసీ చేస్తే సరిపోతుందా? పాలసీ ఈజ్ ఇనఫ్. పాలసీ అనేది సరిపోదు. అందుకే అక్కడ హాఫ్ ఏ రెవల్యూషన్ అంటున్నాడు. అంటే మనం అనుకున్నటువంటి మార్పుని అచీవ్ చేయడానికి పాలసీ అనేది సగం వరకు మాత్రమే హెల్ప్ చేస్తుంది, పూర్తిగా అది కాంట్రిబ్యూట్ చేయదు. మరి పూర్తిగా కాంట్రిబ్యూట్ చేయాలంటే ఏం చేయాలి? టు కంప్లీట్ ద సర్కిల్, దాన్ని కంప్లీట్ చేయడానికి ఇట్ ఈస్ క్రూషియల్ ద గవర్నమెంట్ ఎన్ష్యూర్స్ యాక్సెస్ టు అఫోర్డబుల్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్ మెన్స్ట్రుయేటింగ్ గర్ల్స్ బట్ ఆల్సో క్లీన్ టాయిలెట్స్ అండ్ వాటర్ వేర్ ఎవర్ ద విమెన్ మే నీడ్ దెమ్. చూసారా? అయితే ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలమ్మా? ఎన్ష్యూర్ అంటే టు మేక్ ష్యూర్. ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఈ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రొడక్ట్స్ ఎఫోర్డబుల్గా అందించడంలో, యాక్సెస్ టు ఎఫోర్డబుల్ అన్నారు. అంటే అందరూ కూడా కొనగలిగే విధంగా ఎకనామికల్గా ఉండాలి. ఓకే, విపరీతమైన రేట్స్ ఉండడం వల్ల ఆ ప్రొడక్ట్స్ అందరూ కొనలేని పరిస్థితుల్లో అయితే ఉండకూడదు. సో అందరూ కూడా యాక్సెస్ చేసుకునే విధంగా, ఎఫోర్డబుల్గా ఉండే విధంగా
గవర్నమెంట్ ఖచ్చితంగా మెజర్స్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రుయేటింగ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో 15 to 24, ఎందుకంటే వాళ్ళే కదా స్కూల్స్కి గట్రా వెళ్తుంటారు. మిగతా టైంలో వాళ్ళు 24 అయిపోయాక దే విల్ మూవ్ ఆన్ టు దేర్ దిస్ థింగ్, దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఏరియా ఆఫ్ వర్కింగ్ కావచ్చు, అక్కడ ప్రాబ్లం ఉండదు. బట్ ఆ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ దీని మీద బాధ్యత తీసుకోగలదు. బట్ ఆల్సో క్లీన్ టాయిలెట్స్ అండ్ వాటర్, ఎక్కడైతే వాటర్ క్లీన్ టాయిలెట్ అనేది అవసరమో అక్కడ విమెన్ వాటికి అవసరం కదా, వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ అఫోర్డబుల్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రొడక్ట్స్ అయితేనేమి, క్లీన్ టాయిలెట్స్ అయితేనేమి, అలానే వాటర్ అయితేనేమి, సో ఇవన్నీ కూడా అవసరం కాబట్టి వాటి మీద దృష్టి వహించాలి. బిసైడ్స్, ఇన్ అడిషన్ టు ద పాలసీ షుడ్ ఆల్సో క్యాటర్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ ఫిక్స్డ్. ద పాలసీ షుడ్ ఆల్సో క్యాటర్ టు ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, ప్రొవైడింగ్ ఫర్ ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ సీక్వెలే దట్ రిజల్ట్ ఫ్రమ్ ఇట్. అయితే ఆ పాలసీ దేన్ని కూడా క్యాటర్ చేయాలంటే దేన్ని టార్గెట్ చేయాలని చెప్తున్నాడు. క్యాటర్ టు అంటే ఆ పర్టికులర్ ఆడియన్స్ని అది ఫెసిలిటేట్ చేయాలనే మీనింగ్ వస్తుంది. క్యాటర్ టు అంటే వారిని కూడా సంతృప్తిపరచాలి, వారిని కూడా కన్సిడర్ చేయాలనే మీనింగ్లో వాడతారు. టు ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ జరిగేటువంటి ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో, ప్రొవైడింగ్ ఫర్ ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ సీక్వెలే, సోషల్ కాన్సిక్వెన్సెస్. హెల్త్ అండ్ సీక్వెలే అంటే కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు, దట్ రిజల్ట్ ఫ్రమ్ ఇట్. సో అందు నుంచి వచ్చేటువంటి పర్యవసానాలని కూడా మనం కవర్ చేయాలి. ఎంటైర్ రేంజ్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ సీక్వెలే. ద గవర్నమెంట్ మస్ట్ సీ, కాగ్నైజ్ అండ్ కమిట్ టు సర్వ్ ఇండియాస్ విమెన్. ఖచ్చితంగా గుర్తించాలి, చూసారా? సి అంటే చూడాలి, కాగ్నైజ్ అంటే గుర్తించాలి, అండ్ కమిట్, ఖచ్చితంగా వారి పట్ల కమిట్మెంట్తో మనం సర్వ్ చేయాలి. ఇండియా యొక్క విమెన్ని మనం సర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాడు. మస్ట్ అంటున్నాడు, చూసారా? ఖచ్చితంగా 100% యూ నీడ్ టు సీ, కాగ్నైజ్ అండ్ కమిట్ టు సర్వ్ ఇండియాస్ విమెన్. సో ఇండియా మహిళలు, ఎస్పెషల్లీ భారతదేశ మహిళల పట్ల మనం వారికి గౌరవించాలి, వాళ్ళని సర్వ్ చేయాలి, వారి యొక్క పొటెన్షియల్ని మనం మరింత ట్యాప్ చేసుకోవడానికి వారికి ఇవ్వాల్సినటువంటి హక్కుల్ని కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని మనం ఈ ముసాయిదా అంటే ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ పాలసీ రెడీ అవుతుందో దాన్ని ఒక మంచి పాలసీ కింద తయారు చేయాలి, రైట్? ఆ విషయాన్ని చెప్పడానికి మనకి ఈరోజు ఈ ఆర్టికల్లో డిస్కషన్ అనేది జరిగింది. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఎక్స్చెక్కర్ అనే పదం వచ్చింది, అదే ఇంకొక ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎక్స్చెక్కర్ అంటే అర్థం ఏంటమ్మా? సో గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎక్స్చెక్కర్ అంటే మీనింగ్ ఏంటంటే ఖజానా అంటాం. సో మనకు వచ్చేటువంటి రెవెన్యూస్ అన్నీ ఎక్కడైతే చేరుతాయో దాన్ని ఉద్దేశించి మనం ఖజానా అంటే అక్కడ నుంచి మనకు వచ్చే ఎక్స్పెండిచరు, వచ్చే రెవెన్యూ, చేసే ఎక్స్పెండిచర్. సో అక్కడ నుంచే మనకి రెండు, ఇక్కడ నుంచి రావటం, అక్కడ నుంచి ఖర్చు పెట్టడం. సో దట్ ఈస్ యువర్ ఎక్స్చెక్కర్. కట్స్ ఇన్ డ్యూటీ విల్ కాస్ట్ ద ఎక్స్చెక్కర్ 1.75 బిలియన్ పౌండ్స్. ఎక్స్చెక్కర్ అంటే మనం చెప్పాం కదా, ఖజానా, రాష్ట్ర ఖజానాను ఉద్దేశించి ఎక్స్చెక్కర్ అంటారు. ఏ రాయల్ ఆర్ నేషనల్ ట్రెజరీ, ఖజానా, ఫండ్, స్టాక్, ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్స్. ట్రెజరీ చాలా నియరెస్ట్ వర్డ్. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఎక్స్చెక్కర్. ఇట్ ఈస్ ఎ నౌన్. సెకండ్ వర్డ్ బాల్స్టర్. ఓకే, బాల్స్టర్ అన్నది పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. అంటే మనకి బూస్ట్, సపోర్ట్ ఆర్ స్ట్రెంథెన్, ఫార్టిఫై, బట్రెస్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. బూస్ట్ అన్నా, బట్రెస్ అన్నా, ఫార్టిఫై అన్నా, స్ట్రెంథెన్, రైట్? ఓకే, బూస్ట్ అనే మీనింగ్ వస్తుంది, సపోర్ట్ ఆర్ స్ట్రెంథెన్. సో దట్ ఈస్ యువర్ మీనింగ్. ద ఫాల్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్ స్టార్టింగ్ టు బాల్స్టర్ కాన్ఫిడెన్స్. బూస్ట్ కాన్ఫిడెన్స్ అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ యువర్ బాల్స్టర్. చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్, ఇదొక ఇడియం అమ్మ. చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా వారి ఫాదర్స్ లాగా, ఓకే, వారి ప్రీవియస్ జనరేషన్స్లో ఉండే వాళ్ళని పోలి ఉండటాన్నే మనం చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. ఓకే, అంటే చూడండి, షీ స్మైల్డ్ ఎట్ జిమ్మీ, ఎ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ విత్ హిస్ గ్రే ఐస్ అండ్ ఎ బిట్ ఆఫ్ హిస్ డాడ్స్ ట్వింకిల్. వాళ్ళ నాన్న లాంటి కళ్ళు, గ్రే ఐస్ అండ్ డాడ్స్ ట్వింకిల్, ఆ షైన్. జిమ్మీ అనే వ్యక్తి
సేమ్ వాళ్ళ నాన్నని పోలి ఉన్నాడు. సమ్మన్ హూ ఇస్ వెరీ సిమిలర్ ఇన్ క్యారెక్టర్ టు దేర్ ఫాదర్ ఆర్ మదర్, వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ని కానీ పోలి ఉండటం. సో ఆ కాంటెక్స్లో మనం చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం, రైట్. నెక్స్ట్ టాంజిబుల్. టాంజిబుల్ అనేది యాడ్జెక్టివ్ అమ్మ. టాంజిబుల్ అంటే విచ్ యూ కెన్ ఫీల్, విచ్ యూ కెన్ టచ్, ఓకే, విచ్ ఈస్ రియల్, విచ్ ఈస్ నాట్ ఇమాజినరీ, అంతే కదా. రియల్ థింగ్స్ని యూ కెన్ టచ్ అండ్ ఫీల్ కదా. సో టాంజిబుల్ అంటే అదే. సో విచ్ యూ కెన్ ఫీల్ అండ్ టచ్. ఇంటాంజిబుల్ ఈస్ imaginary, or which you cannot feel or touch, that is intangible. This is also an adjective. Palpable, right, corporeal, touchable. So these words are similar in meaning for tangible. We need tangible evidence if we are going to take legal action. We need tangible evidence. So ante manaki concrete proof avasaram, okay. So real and not imaginary, able to be shown, టచ్డ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, ఓకే, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, వాటిని మనం టాంజిబుల్ అంటాం. నెక్స్ట్ నన్ ద లెస్, నెవర్ ద లెస్ అంటాం, డిస్పైట్ అంటాం. సో దాన్నే మనం నన్ ద లెస్ అనే వర్డ్తో చెప్తాం. దేర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ, ఈవెన్ దో వీ ఫీల్ దిస్ ఈజ్ ఎ గుడ్ టైమ్ టు రిటర్న్, ఓకే. సో ఈవెన్ దో, డిస్పైట్ అనే మీనింగ్ వస్తుంది నన్ ద లెస్. ఇదో కనెక్టర్గా మనం వాడతాం. నన్ ద లెస్ ఈజ్ ఎ కనెక్టర్. కాన్స్టలేషన్ అంటే కాన్ అంటే టుగెదర్ అనుకున్నాం, ఐఓఎన్ ఇస్ ఎ నౌన్. సో కాన్స్టలేషన్ ఇస్ ఎ గ్రూప్. జనరల్గా ఒక స్టార్స్ని కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ అంటారు. ఒక గ్రూప్ను ఉద్దేశించి మనం కాన్స్టలేషన్, క్లస్టర్ అంటాం, క్లచ్ అండ్ గ్రూప్. సో దీస్ ఆర్ వర్డ్స్ విత్ నియర్ మీనింగ్, ఓకే. గ్రూప్ ఆఫ్ ఫేమస్ అడ్మైర్డ్ పీపుల్ ఆల్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్, అందరూ ఒకే చోట ఒక గ్రూప్గా కలవడాన్ని వి కాల్ ఇట్ ఎస్ కాన్స్టలేషన్. ఎట్ అవర్ యాన్యువల్ సెరమనీ వీ హ్యాడ్ అ కాన్స్టలేషన్ ఆఫ్ మూవీ స్టార్స్ అండ్ డైరెక్టర్స్. సో స్టార్స్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడానే వి కాల్ ఇట్ యాస్ కాన్స్టలేషన్. గ్రూప్ను ఉద్దేశించి మనం కాన్స్టలేషన్ అంటాం. అదేవిధంగా ఫ్లక్స్, దీన్ని నౌన్గా వాడాడు. ఫ్లక్స్ అంటే కంటిన్యూస్లో ఏదైతే చేంజ్ అవుతుందో, డైనమిక్ అంటాం కదా. సో విచ్ ఈస్ నాట్ కాన్స్టెంట్, సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లక్స్. నాట్ కాన్స్టెంట్, కంటిన్యూస్ చేంజ్. ఆసిలేషన్, మ్యూటేషన్, ఫ్లక్చుయేషన్, ఇవన్నీ కూడా నౌన్స్గా మనం వాడతాం. సో ఫ్లక్స్కి ఇవన్నీ నియర్ మీనింగ్ వర్డ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫ్లక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ చేంజ్, ఫ్లక్స్ ఈజ్ చేంజ్, రైట్. ఇయర్ మార్క్ వర్బ్గా వాడతాం. ఇయర్ మార్క్ అంటే మీనింగ్ ఏంటమ్మా? దేనికోసమైనా మీరు ప్రత్యేకంగా దానికోసం కేటాయించడం, కేటాయింపులు అంటారు. తెలుగులో మనం చెప్పాలంటే కేటాయించటం. సో ఇంత మొత్తాన్ని కేటాయించారు అని చెప్తాను కదా. టు కీప్ ఆర్ ఇంటెంట్ సంథింగ్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్పస్, ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం దీన్ని ఖర్చు పెడతాం అని దానికోసం సెపరేట్గా మనం నిర్దేశించుకోవడం, కేటాయించుకోవడాన్నే we call it as earmark. $5 billion of this year's budget is already earmarked for hospital improvements. సో హాస్పిటల్ ఇంప్రూవ్ చేయడానికి $5 billion మేము కేటాయిస్తున్నాం, ఇయర్మార్క్ చేస్తున్నాం అంటే కేటాయించేసామని అర్థం, రైట్. సో దట్ ఈస్ వాట్ ఇయర్మార్క్ ఇస్. క్లియర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు దిస్ అసైన్మెంట్. దీన్ని జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకే. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందమ్మా. సో ప్లీజ్ కన్సిడర్ దిస్, డోంట్ నెగ్లెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, రైట్. సో చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటే మీకు ఎంత వచ్చిందో మీరు ఎలా తెలుస్తుంది, మీకు ఎట్లా తెలుస్తుంది, హౌ విల్ యూ టెస్ట్ యువర్ పొటెన్షియల్. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో ఇందులో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి మీరు దయచేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎర్రర్స్, అలానే మీరు తప్పులు ఎక్కడెక్కడ చేస్తున్నారో వాటిని కూడా మీరు గమనిస్తూ ఒక బుక్లో రాసుకోండి. సో దట్ మీ కాన్సెప్ట్స్ రివైజ్ అవుతాయి, అదేవిధంగా మీ ఎర్రర్ డిటెక్షన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇస్ దట్ క్లియర్? సో మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు IACE. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని వీలైనంత ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకే. వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. Have a great day.